హాయ్ ఫ్రెండ్స్, సీనియర్ హీరోలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ 100 కోట్ల క్లబ్లో చేరిపోయారు. బాలయ్య, చిరంజీవి ఏ సినిమా చేసినా 100 కోట్లు గ్యారంటీ అనే మాట మార్కెట్ బలంగా వినిపిస్తుంది. కానీ కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ మాత్రం ఈ రేస్లో బాగా వెనకబడినట్లే కనిపిస్తుంది. వెంకటేష్ 6 ఏళ్ల క్రితం గురు సినిమాతో 100 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టారు. కానీ ఆ తర్వాత ఆయన సోలో విజయం ఏదీ 100 కోట్లు వసూలు సాధించలేదు. ఇతర స్టార్ హీరోలతో కలిసి పనిచేసిన సినిమాలు 100 కోట్ల వసూళ్లను సాధించాయి. కానీ వెంకీ సోలోగా సత్తా చాటింది లేదు. ఇటీవల రిలీజ్ అయిన యాక్షన్ థ్రిల్లర్ సైంధవ్ పాన్ ఇండియాలో రిలీజ్ అయిన నేపథ్యంలో 100 కోట్లకు మించి వసూళ్లను సాధిస్తుందని అంచనాలు ఏర్పడ్డాయి. కానీ బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా తొలి షోతోనే చతికిల పడింది. ఆ సినిమాకి పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. ఇక కింగ్ నాగార్జున సోలోగా సెంచరీ ఓపెనింగ్ కూడా చేయలేదు ఇంతవరకు. ఇతర స్టార్ హీరోలతో కలిసి నటించనని సినిమాలు 100 కోట్ల క్లబ్లో ఉన్నాయి. సోలో సెంచరీ మాత్రం కెరియర్లోనే లేనే లేదు. ఆ రకంగా చూసుకుంటే మిగతా ముగ్గురు సీనియర్ల కంటే నాగ్ మరింత వెనుకబడే ఉన్నారు. ఈ మధ్యనే రిలీజ్ అయిన నా సామిరంగా సెంచరీ కొడుతుందని భావించారు. కానీ 50 కోట్ల వసూళ్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చాలా కాలంగా నాగార్జున నటించిన సినిమాలన్నీ 40-50 కోట్ల మధ్యలోనే సాధిస్తున్నాయి. అంతకు మించి వసూలు మెరుగ్గా కనిపించడం లేదు. ఇది నాగ్ అభిమానుల్ని కాస్త నిరుత్సాహపరుస్తున్న విషయమే. కింగ్ డిఫరెంట్ అటెంప్ట్స్ చేస్తున్నా ఫలించడం లేదు. బాలీవుడ్లో బ్రహ్మాస్త్రలో నటించినా అది పేలవమైన ఫలితమే సాధించింది. ప్రస్తుతం నాగార్జున చేతిలో ఉన్న సినిమాలతోనైనా సెంచరీ కొట్టాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.